అన్ని రాసావుగా అమ్మాయిలు ఇందాక లిస్ట్ లో అగరబత్తులు చెప్పడం మర్చిపోయారు, రాశారుగా? మేమేం చిన్నపిల్లలం కాదమ్మా. వనమూలికలతో తయారు చేసే అగరబత్తి మన అంబికానే కదా. ఇది వెలిగిస్తే మనకు మంచిది, మన ఇంటికి మంచిది. అంబికా దర్బార్ బత్తి. ఏపీలో 2024లో సార్వత్రిక ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ అడుగులు వేస్తుంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించారు. రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో ఎన్నికల శంఖారావం సభలు నిర్వహించడానికి వైఎస్ఆర్సీపీ ఏర్పాట్లు చేస్తుంది. ఫిబ్రవరి 1వ తేదీన ఏలూరు జిల్లా దెందులూరు వైఎస్ఆర్సీపీ శంఖారావం సభ నిర్వహించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం సభకు హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ రఘురాం, దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి ఆదివారం దెందులూరు సహారా ప్రాంతంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుండి లక్షలాదిగా తరలివస్తున్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కేడర్ కోసం అన్ని ఏర్పాట్లను చకచకా చేస్తున్నారు. దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ప్రత్యేక పర్యవేక్షణలో దెందులూరులో జరగనున్న ఎన్నికల శంఖారావం సభకు ఒక దెందులూరు నియోజకవర్గం నుండి 20,000 నుండి 40,000 వరకు పార్టీ కేడరు పాల్గొంటుందని ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి తెలిపారు. జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకోవటానికి అందరం సిద్ధంగా ఉన్నాము అని చెప్పి సిద్ధం సభ 1వ తారీఖున దెందులూరు నియోజకవర్గం ఏలూరు జిల్లాలో సహారా గ్రౌండ్స్ లో భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా 3 జిల్లాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. లక్షలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధం అనే నినాదంతో ఇక్కడికి తరలి రాబోతున్నారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దెందులూరు నియోజకవర్గం నుంచి 25,000 నుంచి 30,000 మందిని ఇక్కడికి జన సమ్మోహం రాబోతున్నారు. జగనన్న ప్రభుత్వం వచ్చాక లబ్ధి చెందిన ప్రతి ఒక్క సోదరుడు సోదరిమని కూడా నేను సైతం జగనన్నని గెలిపించుకోవడానికి నేను వస్తున్నానన్నా అని చెప్పి ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా అదే మాట మాట్లాడుతున్నారు. అన్ని ఎన్నికల సంఘారంగా జరగబోతున్నటువంటి సభతో ఈ ఏలూరు, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలో పూర్తిగా క్లీన్ స్వీప్ చేసే అడుగులు వేయబోతున్నామని చెప్పి ముఖ్యమంత్రి జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవటానికి అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి తెలుపుతూ ఉన్నా. రేపు 1వ తారీఖున జరగబోయే సిద్ధానికి మీటింగ్ కోసం ఇక్కడ ప్రిపరేషన్ జరుగుతుంది. భారీ ఎత్తున ఈ జనసమూహం హాజరవబోతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఎవరో చేయని పనులు అట్టడుగు వర్గాలని అభివృద్ధిలోకి తీసుకొచ్చిన ఏకైక సీఎం గారు. ఎవరైనా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులే బాగుపడ్డారు తప్ప ఇక్కడ పేదవాళ్ళు ఈ రోజు కడుపు నిండా తింటున్నారంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రతి ఒళ్ళకి పథకాలు అనేది నేరుగా లబ్ధిదారుల ఇంటికే పంపించిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి 2వసారి కూడా మనకు సీఎం అయితే ఈ ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుద్ది. ఎందుకంటే రైతుల దగ్గర నుంచి ఆఖరికి ఓటు హక్కులని స్టూడెంట్స్ కూడా ఎంతో నాణ్యమైన విద్యతో పాటు భోజన వసతులు కూడా కల్పించి ఎక్కడ ఇంట్లో కూడా అన్ని మెనూ తినరు. అలాంటి పిల్లలకి అలాంటి ఎన్నో ఉపయోగకరమైన పనులు చేశారు. కాబట్టి ఇంకా ఆయన గెలిస్తే నెక్స్ట్ రాబోయే జనరేషన్ కూడా ఎంతో డెవలప్ అవుద్ది. ఎడ్యుకేషన్ పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ఈ రాష్ట్రం ముందంజలో ఉంటుందని కోరుకుంటున్నాం. అందుకే రేపు జరగబోయే మీటింగ్ని అందరూ భారీ జనసందోహం హాజరై దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. ఫిబ్రవరి 1వ తారీఖు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సిద్ధం అనే నినాదంతో ఈ ఏలూరులో మీటింగ్ జరుగుతుంది. దెందులూరు నియోజకవర్గంలో సహారాలో ఇంతకుముందు ఈ పక్కనే ఆయన చేశారు. దాని దగ్గరలోనే మళ్ళా రేపు 1వ తారీఖు జరుగుతుంది. దీనికి ఏ రాష్ట్రంలో ఎక్కడా జరగనంత ఆదరణ లభిస్తుందని ఆయన చేసిన పథకాలు కానీ ఆయన చేసిన విద్య కానీ విద్య వైద్యం అనే దాని మీద ఆయన కాన్సన్ట్రేట్ చేసిన దాని గురించి అందరూ కూడా రేపు 1వ తారీఖు చాలా భారీ ఎత్తున జరుగుతుంది. అలాగే మా పెదవేగ మండలం నుంచి దాదాపు 5,000 మందిని తీసుకురావడం జరుగుతుంది. అలాగే మా నియోజకవర్గం దాదాపు 15,000 మంది 20,000 మందిని పూల్ చేస్తున్నాము. అలాగే తత్మా నియోజకవర్గాల నుంచి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ సుమారు దాదాపు 5 లక్షల మంది జనాభాతో ఈ మీటింగ్ జరుగుతుంది. దీనికి దాదాపు 120 ఎకరాలు సైటు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సైటు ఈ హైవే పక్కన ఉండడం అదంతా కూడా దెందులూరు నియోజకవర్గం సుకృతం. కాబట్టి అందరూ తప్పనిసరిగా హాజరయ్యి ఆయన చేసిన పథకాలకి మీ అందరి ఆదరణ లభిస్తుందని ఆశిస్తూ సెలవు. ఈ రోజున
ఈ సహారా ఇండియా స్థలంలో మరి ఫస్ట్ తారీఖు సీఎం జగన్ గారు సిద్ధం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తడం జరుగుతుంది. ఫస్ట్ సభ భీమిల్లో ఏర్పాటు చేస్తాం, జనం అందరూ కూడా టీవీల్లోనూ మొత్తం అంతా మీడియాలోనూ మొత్తం చూశారు. రెండో సభ మన కృష్ణా జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు కలిపి ఇక్కడ దెందులూరులో ఏర్పాటు చేస్తడం జరుగుతుంది. ఈ సమావేశానికి దెందులూరు నియోజకవర్గం 25-30 మంది జనాభా, అలాగే దెందులూరు మండలం నుంచి 10,000 మంది జనాభా ఇక్కడ జరుగుతుంది కాబట్టి 10,000 మంది జనాభా వస్తున్నారు. కాబట్టి సుమారు ఈ ప్రాంగణం అంతా కూడా 110 ఎకరాల ప్రాంగణం. ఇది 110 ఎకరాల ప్రాంగణంలో సుమారు 5 లక్షల మంది జనసమూహాన్ని ఏర్పాటు చేస్తాకి మొత్తం 3 జిల్లాల నుంచి కూడా, ఉభయ గోదావరి జిల్లాలు, అలాగే కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా 3 జిల్లాల నుంచి కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో లేనటువంటి ఎక్కడా జరిగినటువంటి అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా అందరూ కూడా తలరావాల్సిందిగా కోరుచున్నాం. కార్యక్రమం సిద్ధం చేస్తాం. మరి దెందులూరు శాసనసభ్యులు గారి సారథ్యంలో పెదపాడు మండల కన్వీనర్గా నా పేరు అపర్ణ ప్రసాద్. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే ఈ రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ నేను పలానా ఏరియాలో పెడుతున్నాను అని ఆయన చెప్పగానే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మేము తరలి వస్తాం అని చెప్పి ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంతో ఈ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి రమారమి మా పెదపాడు మండలం నుంచే రమారమి 5 నుంచి 7 వేల మంది రమారమి రావడానికి సంసిద్ధులై ఉన్నారు. అలాగే ఇది రమారమి 5 జిల్లాల మీటింగ్ అని చెప్తున్నారు. రమారమి మరో భీమిలి మీటింగ్ని ఈ యొక్క దెందులూరు మీటింగ్ బీట్అవుట్ చేస్తుందని చెప్పి మీడియా ద్వారా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం.
అలంకార్ స్వీట్స్ తినాలి. తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి. ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు, ఇక ముందు చూడరు. అందుకే రుచి, క్వాలిటీ, టేస్ట్ విషయంలో తగ్గేదేలే. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది. ఇది హ్యాపీ టైమ్, స్వీట్ మూమెంట్. లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ at Alankar Sweets and Bakers, Rama Mahal Center, RR Peta, Yeluru, Fire Station Center, Yeluru.